కేటీఆర్ గారు అయితే ఏంటి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు రేవంత్ రెడ్డి అని, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టారు తెలంగాణ ప్రజలని చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. వీటిని ఎట్లా తీసుకుంటున్నారు మీరు? అంటే ఇదే 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మేము అతను మొదటి గ్యారంటీకి ఏమన్నాడు, అతను అప్పుడు ఇచ్చిన ప్రామిసెస్ కింద ఏం ప్రామిస్ చేశాడు, ఒకటే విడతలో రైతులకు రుణమాఫీ చేస్తానని అన్నాడు. అనేసి గద్దెనెక్కిన 3వ రోజే ఒకటే విడత కాదు 4 విడతలుగా సంవత్సరానికి 25% కింద చేస్తానని చెప్పేసి అన్నాడు. దానికి తీవ్రంగా గజ్వెల్లో అతన్ని గెలిపించిన గజ్వెల్లోనే నిరసన చెప్పడం జరిగింది. దానికి మేము విమర్శిస్తే అన్నప్రాసన రోజే ఆవకాయ తింటాడు ఎవడైనా, అన్నారు. ఇప్పుడే పుట్టిన బిడ్డ ఇంకా నడవటం కూడా చేత కాలేదు, అప్పుడే వీళ్ళు విమర్శలు చేస్తున్నారు అని మాట్లాడిన మనిషి మేము అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాలేదు. మేము ఇచ్చింది కూడా 6 గ్యారంటీలు అనేది 100 రోజుల్లో చేస్తామన్నాము. మొదటి 3 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసాము. మిగతా 2 గ్యారంటీలు కూడా ఇంకా చేయబోతున్నాము. 100 రోజుల్లో డెఫినెట్గా చేసి చూపిస్తాము. అంటే 100 రోజులు అవ్వలేదు, 100 రోజులు అవ్వకముందే విమర్శలు. అంటే అదే నేను అంటుంది, తనకి అప్పుడు నువ్వు ఎలక్షన్లు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదని మేము మాట్లాడితే, అన్నప్రాసన రోజు ఆవకాయ తింటాడా అనేది మాట్లాడిన వ్యక్తి ఈరోజు మేము 4 రోజులు కాకముందే విమర్శలు చేసేసి గవర్నమెంట్ పడిపోద్దని కడియం శ్రేయరి మాట్లాడతాడు. తనకు వచ్చిన తెలుగు ప్రావీణ్యం ఉన్నట్టు కనకపు సింహాసనం అనేది ఆ పద్యం ఏదో బట్టి వచ్చేసేసి కేటీఆర్ మాట్లాడతాడు. అంటే మేము ఏది చేయట్లేదు. ఇప్పుడు ప్రజల నుంచి ఎంత స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ పార్టీ కూడా 5 ఏళ్ల తర్వాత నేను చెప్తున్నాను, ఈరోజు ఆ రికార్డు చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఎలక్షన్స్ 2029 జరగబోయే ఎలక్షన్స్, 28 కానీ 29 జరగబోయే ఎలక్షన్స్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ అనేది సస్టైన్ చేయలేదు, ఆ పార్టీ ఉనికి కోల్పోద్ది నెక్స్ట్ దాంట్లో, ఆ భయంలో పడ్డారు వాళ్ళు. కాబట్టి ఏదో ఒకటి అంటే అహంకారంతో రాజ్యాంగాన్ని తన చేతిలో తీసుకొని ఒక రాజులాగా ప్రవర్తించిన వాళ్ళు ఈరోజు అధికారం కోల్పోయేటప్పటికల్లా వాళ్ళు డైజెస్ట్ కావట్లా వాళ్ళకి. చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేటీఆర్ యొక్క అహంకారం అనేది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నాడు. అవును, ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి, 64 సీట్లు ఇచ్చారు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఆయన. నువ్వు మోస్ట్ లేజియెస్ట్ చీఫ్ మినిస్టర్ అని ఉన్నారు అంటే ఈ ప్రపంచ చరిత్రలో చీఫ్ మినిస్టర్ కేసీఆర్. నువ్వు ప్రజలకి రావు, ప్రగతి భవన్ రావు, నువ్వు వీళ్ళు మాత్రం మాట్లాడటం అనేది రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో మాకు 14 స్థానాల పైన గెలవబోతున్నాం. ఆ తర్వాత అర్థమవుద్ది ఎవరు ఏంటి, ఏ పార్టీ ఏంటి అనేది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు, పోటీ మా ఇద్దరికి మధ్యలోనే అని చెప్పి అంటున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఎందుకు అట్లా? దాదాపు మొన్న గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీరు మీ అంటే ఒక దశలో బీఆర్ఎస్ గెలుస్తుందన్న వార్తలు కూడా వచ్చింది. చివరి 3 నెలల్లో మొత్తం టర్న్ అయింది. కానీ అలాంటి పార్టీ అంత త్వరగా మాయమైపోయిందా? అంటే ఆ పార్టీ వారి యొక్క వ్యవస్థాపరంగా బలంగా ఉన్న పార్టీ కాదు, అది సెంటిమెంట్ని మీద వచ్చిన పార్టీ. అంటే ప్రజలతో సంబంధాలు లేకుండా ఒక కోట కట్టుకొని, ఒక గడిలాగా కోట కట్టుకొని కోటలో ఉన్న కుటుంబం అది. ప్రజల దగ్గరికి వెళ్ళిన కుటుంబం కాదు. వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు వాళ్ళని తిట్టుకుంటా అయినా సరే, లోపల వాళ్ళ మీద కోపం ఉన్న వారి యొక్క నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఏమంటే నడిచారు వేరే దారి లేక. అధికారం లేనప్పుడు వాళ్ళ నైజం ఏంటి, ఇన్ని రోజులు 10 ఏళ్ళు వాళ్ళు ప్రజల్ని ఎట్లా చూశారు. ఒక మంత్రి పేరు చెప్పడం బాగుండదు అని రికార్డుగా. అంతకుముందు టీడీపీలో ఉండి తర్వాత కేసీఆర్తో ఇక్కడికి వచ్చి దీంట్లో మంత్రి అయిన ఒక మంత్రి ఆఫ్ ద రికార్డ్ మాతో ఏదో ఒక ఫంక్షన్లో ఏదో మాట్లాడుతూ, అన్నా నా జీవితకాల కోరిక మంత్రి కావాలని, మంత్రి అయిపోయాను, ముఖ్యమంత్రి యొక్క సమీక్ష ఏదైనా ఉంటే, ముఖ్యమంత్రి తీసుకునే సమీక్ష ఉంటే అందరికంటే ఆఖరిలో వెళ్తాను, అందరికంటే ముందు బయటపడతాను. ఎందుకంటే కొంచెం ముందెళ్ళినా అతను మమ్మల్ని చూసి ఏదైనా పరుష పదజాలంతో ఎంత కించపరుస్తాడో అనే ఒక భయం. సమీక్ష అయిపోయినా కూర్చున్నా కానీ చూసినాక నన్ను ఏమైనా అంటాడేమో, అందరి ముందు అధికారుల ముందు వాళ్ళ ముందు పరుగు పోద్దేమని ఆఖరిలో వెళ్ళటం, ముందు బయటకు రావడం చేసేవాడిని అని చెప్పేసి అన్నాడు. అంటే అతను ఇప్పుడు అధికారులతో మీటింగ్ ఏదైనా రివ్యూ చేస్తాడు, అధికారులు 5 నిమిషాలు మాట్లాడితే తను 2 గంటలు మాట్లాడేసి పంపిస్తాడు. ఇప్పుడు ఈ కాళేశ్వరం కూడా అసెంబ్లీలో కూర్చొని కర్ర పట్టుకొని ఇక్కడ ఇది సుందిల్లా, ఇక్కడ మేటిగడ్డ, ఇక్కడ అన్నారం నేనే డిజైన్ చేశాను అనేది ఒక ఇంజనీర్ కంటే ఎక్కువగా చేసాడు. ఇప్పుడు ఏమైపోయింది, మేటిగడ్డ 1,00,000 కోట్లు ప్రజాధనం నీళ్లపాలు అయిపోయింది. అంటే కాబట్టి వాళ్ళు ప్రేమ వాళ్ళ ఒక బాండేస్తో నిర్మించుకున్న పార్టీ కాదు అది. ఒక తెలంగాణ సెంటిమెంట్ వల్ల ఏర్పడిన ప్రభుత్వంలో డిక్టేటర్గా నడిచిన వాడు కాబట్టి అతను ఏమంటే ఎవరు ఉండరు.
అందుకని నేను ఆ పార్టీ కనుమరుగైపోద్ది అంటున్నా. Like, share and subscribe to Rajaniti channel.